హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ పిండి లేకపోయినా, దోశ పిండి లేకపోయినా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేయాలనుకుంటే ఒక 30 మినిట్స్లో ఈజీగా చేసేయచ్చు. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలానే ఇవి కూడా ఫ్లఫీగా, స్పంజీగా, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని తీసుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో ఒక గ్లాస్ రవ్వ తీసుకొని దానిని లో ఫ్లేమ్ మీద నిదానంగా వేయించాలి. చూడండి, ఇలా రంగు మారి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత రవ్వని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఒక కప్పు నిండా పెరుగుని వేయాలి. దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడాని కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలపాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దీనిని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు నిండా క్యారెట్ తురుము, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం వేసిన పెరుగు అంతా రవ్వ అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా తయారవుతుంది. కాబట్టి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే చేస్తామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుకోవాలి. దీంట్లో పోపు వేసుకోవడానికి ఒక కడాయి పెట్టి అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. దీనిని మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్లో వేసి బాగా కలపాలి. ఈ పిండి అనేది గట్టిగా లేకుండా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చూసుకొని మనము పిండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రని తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి తురిమి పెట్టుకున్న క్యారెట్ని కొంచెం వేసి దాని మీద మనము ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి. దీనివల్ల మనకి ఇడ్లీలు తీసేటప్పుడు చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనము ముందుగా స్టవ్ మీద వాటర్ పోసుకొని వేడి చేసుకున్న ఇడ్లీ పాత్రలోకి ఈ ప్లేట్స్ని పెట్టి మూత పెట్టేసేయాలి. మీడియం ఫ్లేమ్ మీద మనము దీనిని 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీ అనేది ఇలా ముట్టుకుంటే మనకి పిండి అంటుకోకూడదు. అప్పుడు మనకి ఇడ్లీలు పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.